హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియ్యాల వారి విందు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్ని తీసుకుని బౌల్లో 3 చికెన్ లెగ్ పీసెస్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్లో 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అదేవిధంగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అదే చిన్న స్పూన్తో వేస్తే కనుక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. అంతేకాని ఎక్స్ట్రాడినరీగా మనం బయట దొరికే చికెన్ పౌడర్స్ కానీ ఇటువంటివి ఏమీ వాడట్లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు చికెన్ లెగ్ పీసెస్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుని చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది పైన మాడిపోకుండా చక్కగా లోపల కూడా మొత్తం ఉడుకుతుందండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే చికెన్ లెగ్ పీసెస్ని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మరొక వైపుకుని చికెన్ లెగ్ పీసెస్ని తిప్పుకుని ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకెంతో రుచికరమైన టేస్టీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.